గెలుపు ఉండదు. గెలుపులో ఉండే ఆనందమే వేరు, ఓటమిలో ఉండే దుఃఖమే వేరు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, భూమి మీద ఒక పందెపు రంగంలో జరిగే విషయాలు ఇవి. అమ్మా, అయ్యా, దేవుడు మనకు కూడా ఒక పందెపు రంగం పెట్టాడు. ఎక్కడి నుండి నువ్వెక్కడికి వెళ్ళాలి తెలుసా? నీవు ఈ లోక గమ్యము నుండి పరలోక గమ్యం వరకు కూడా మనందరికీ ఒక పందెపు రంగం. ఎన్ని అనుభవించావు నీవు, ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ బ్రతకగలిగావు. అవన్నీ నీకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సాతానుడు నువ్వు బ్రతికి ఈ బాధలు పడేదానికంటే చచ్చిపోతే బాగుండు కదా, ఈ ఆలోచన కూడా సాతానుడు ఇచ్చేస్తాడు, ఈ ప్రేరేపణ కూడా కలిగించగలుగుతాడు. అయినా